ఈ పొట్టోడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో ఈ హెలికాప్టర్స్ లో పోలీస్ వాళ్ళు నన్ను చేసింగ్ చేస్తున్నారు. ఎక్కడున్నారా పుట్టోడా? ఓరి దేవుడా, బోట్స్లలో కూడా చేసింగ్ మొదలు పెట్టేశారా? ఇప్పుడు అర్జెంటుగా పొట్టోడికి ఫోన్ చేయాలి, లేదంటే నా పని అయిపోతుంది. రే ఈ పొట్టోడా, ఎక్కడున్నావురా? బ్లాక్ మామయ్య, నాకు అర్జెంట్ గా ట్రుంట్రున్ వస్తుందని చెప్పేసి బీచ్ లో బాత్రూమ్ దొరికితే ఇక్కడ పోతున్నాను. ఇమీడియట్ గా లొంగిపో, లేదంటే ప్రాణాలు పోతాయి. షూట్ చేస్తాము. నువ్వేమో మంచిగా తప్పించుకున్నావురా పుట్టడా. ఇప్పుడు నేనేమో పోలీస్ వాళ్ళ చేతిలో బలైపోతున్నాను. సర్లే గాని నువ్వైనా తప్పించుకొని ఇంటికి వెళ్ళిపో. నేను ఏదో ఒక విధంగా తప్పించుకొని నేను కూడా వస్తాను. సర్లే కానీ బ్లాక్ మామయ్య, నాకు బాత్రూమ్ పోయాను, ఇప్పుడు ఎవరు కడుగుతారు? రే ఈ పొట్టోడు, ఇక్కడ 2 బోట్స్ 2 హెలికాప్టర్స్ లో పోలీస్ ఆఫీసర్స్ చేసింగ్ చేస్తుంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సర్లే గాని నోరు మూసుకొని వెళ్ళిపో. సర్లే కానీ బ్లాక్ మామయ్య, చేయితో కడుక్కోమంటావా టిష్యూ పేపర్ తో కడుక్కోమంటావా? నువ్వు ఎలా చెప్తే అలానే. వీడొకడు ఫోన్ కట్ చేసి పడిస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను అర్జెంట్గా తప్పించుకోవాలి, లేదంటే వీళ్ళు నన్ను ఏసి పడిస్తారు. అసలు నేను లైఫ్ జాకెట్ కూడా వేసుకోలేదు, అండ్ అలానే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా వేసుకోలేదు. ఇంతకీ ఈ పోలీస్ ఆఫీసర్స్ నన్ను ఎందుకు చేసింగ్ చేస్తున్నారని అనుకుంటున్నారా? అదేంటో తెలియదు. మార్నింగ్ నడుచుకుంటూ పోతుంటే నాకు గాల్లో నుంచి ఏదో పడింది నా ముందు. అది ముట్టుకోగానే నాకు పవర్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. అప్పుడే నేను ఏ వస్తువుని ముట్టుకుంటే అవన్నీ డైమండ్స్ లాగా మారిపోవడం మొదలైపోయాయి. 1 hour later. ఓకే, ఫైనల్ గానైతే పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళిపోయినట్టున్నారు. సర్లే గాని నా బోట్ ఎక్కడ పోయింది? బోటు పోలీస్ ఆఫీసర్స్ తీసుకుపోయారా, లేకపోతే మునిగిపోయిందా? ఓరి దేవుడా, బోటు లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఏం చేయాలి? అరే దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. బోటు గాలి నుంచి పడిందేంట్రా బాబు? ఇదేంటిది? మార్నింగ్ నుంచి అసలు మ్యాజిక్ జరిగిపోతుంది. సర్లే గాని ఇప్పుడు నేను ఇంటికైతే వెళ్ళాలి, మన పొట్టోడి దగ్గరికి. ఎవరు ఫోన్ చేస్తున్నారు? పొట్టోడే. రే పొట్టోడా, ఇంటికే వస్తున్నాను, ఫోన్ కట్ చేయరా బాబు. ఊకే ఫోన్ చేస్తూనే ఉంటావు. నువ్వు ఫోన్ కట్ చేసినా కూడా నేను బ్లూటూత్ లో మాట్లాడుతూనే ఉంటాను బ్లాక్ మామయ్య. అసలు ఏం జరిగిందో మన ఫ్యాన్స్ కి చెప్పు. ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ చెప్తాను వినండి ఫ్రెండ్స్. నేను మార్నింగ్ అయితే వాకింగ్ అని చెప్పేసి బయటికి వచ్చాను. సడన్ గా గాల్లో నుంచి నా ముందైతే ఏదో వస్తువు పడింది. దాన్ని ముట్టుకోగానే నాకు ఏదో శక్తి వచ్చిందన్నమాట. అప్పుడు ఏ వస్తువుని ముట్టుకున్నా అన్ని డైమండ్స్ లాగానైతే మారిపోతున్నాయి. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? నేను దారిలో పోలీస్ ఆఫీసర్స్ కనిపిస్తే వాళ్ళకైతే సెకండ్ ఇచ్చాను. వాళ్ళు కూడా డైమండ్ లాగా మారిపోయారనమాట. అప్పటి నుంచి చేజింగ్లు. సరే కానీ బ్లాక్ మామయ్య, త్వరగా ఇంటికి రా బ్లాక్ మామయ్య. ట్రుంట్రున్ పోయాను కానీ కడుక్కోలేదు, ఫాస్ట్ గా రా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఫైనల్గా నాకైతే ఒక వెహికల్ అయితే దొరికిందనమాట. కానీ ఇది తీసుకెళ్తే మళ్ళీ నా మీద కేసు అయితే అయిపోతుంది. కాబట్టి ఇక్కడున్న వ్యక్తిని అయితే నేను వేసి పడేయాలి. కానీ విషయం ఏంటంటే, నేను వీడిని ముట్టుకుంటే వీడు డైమండ్ లాగా మారిపోతాడే. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది నాకు తప్పట్లేదు. ఓరి దేవుడా, డైమండ్ లాగా మారిపోయాడు. ఇప్పుడు ఈ డైమండ్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళమంటారా, లేదంటే తీసుకుని వెళ్ళమంటారా? ఒక పని చేయి బ్లాక్ మామయ్య, ఆ వెహికల్ తీసుకొని వచ్చేసేయ్. దాని తర్వాత డైమండ్ ని పేల్చి పడేసేయ్. నువ్వు కూడా చెప్పేది చాలా కరెక్టేరా. కానీ ఈ వెహికల్ డైమండ్ లాగా మారిపోతే నడపడానికి కూడా వీలు లేకుండా పోతుందే. అయినా ఇది డైమండ్ లాగానైతే మారిపోవట్లేదు అని అనుకున్నాను. అప్పుడే డైమండ్ లాగా మారిపోయింది. సర్లే కానీ మొత్తానికైతే డైమండ్ లాగా మారలేదు, వెహికలే డైమండ్ వెహికల్ లాగా మారిపోయింది. కాబట్టి ఈ వెహికల్ అయితే తీసుకుని వస్తాను. కానీ అంతకంటే ముందు ఇక్కడున్న డైమండ్ అయితే పేల్చి పడేయాలి, లేదంటే ఇది పోలీస్ ఆఫీసర్ చూసారనుకో, ఇప్పుడు డాగ్స్ని పట్టుకొచ్చి స్మెల్ చూపించుకుంటూ మరీ ఇంటి దాకా చేజింగ్ చేసి నన్ను పట్టుకుంటారు. అది సరేలే కానీ బ్లాక్ మామయ్య, అసలు నాకు అర్థమే కావడం లేదు, నీకు ఈ పవర్ ఎట్లా వచ్చింది బ్లాక్ మామయ్య? గాల్లో నుంచి ఏదో పడితే పవర్ వస్తాయి, లాస్ శాంటోస్ లో ఎవరికి లేనిది అన్ని నీకే జరుగుతాయి అంటే బ్లాక్ మామయ్య. అది సర్లే కానీ, సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనం అయితే వచ్చాము. అప్పుడే మనకి బ్యాడ్ లక్ కూడా మొదలైపోయిందా? మీ అందరికీ తెలిసిందే కదా నాకు ఎంత బ్యాడ్ లక్ ఉంటుందో. మీరైతే వీడియోకి లైక్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. కానీ ఈ డైమండ్ వెహికల్ ఏంటి ఇంత స్లోగా వెళ్తుంది? ఇలా వెళ్తే నేను వెళ్ళినట్టేనా బాబు? అమ్మయ్యా, ఇందులో బూస్ట్ కూడా ఉందా? కానీ నేను క్రాష్ చేశాను. అరే రే, నా కార్ కూడా డైమండ్ లాగా మారిపోయిందే. ఇప్పుడు నేను దేన్ని ముట్టుకున్నా అది డైమండ్ లాగా మారిపోతుంది.
నేనైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ డైమండ్ వెహికల్స్ని అమ్మితే నాకు చాలా డబ్బులైతే వస్తాయి, కానీ దీనితో బ్యాడ్ లక్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మన పొట్టోడిని ముట్టుకుంటే వాడు కూడా డైమండ్ లాగా మారిపోతాడు. కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. డైమండ్గా చేంజ్ అయిన వెహికల్స్ అన్ని గ్యారేజ్లోనైతే దాచిపెడదాము. ఇప్పుడు నేను దేన్ని కూడా ముట్టుకోకూడదన్నమాట. సర్లే కానీ రే పొట్టోడా, ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. ఎక్కడున్నావురా? ఆ, వెనక నుంచి ఏదో కనిపించినట్టు అనిపిస్తుంది. పొట్టోడే, ఏం చేస్తున్నావురా పొట్టోడా అక్కడ? అది ఏంటంటే బ్లాక్ మామయ్య, ఇక్కడ మన చాపగాడు టుంట్రున్ పోయాడు. ఎన్ని టుంట్రున్లు పోయాడా అని చెప్పేసి లెక్క పెడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఏంటి టుంట్రుండ్లు లెక్క పెట్టడం ఏంట్రా పొట్టోడా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవడైనా ఆ పని చేస్తాడా? అది ఏంటంటే బ్లాక్ మామయ్య, మన చాపగాడు ఎంత తింటే దానికంటే 10 టైమ్స్ ఎక్కువ బాత్రూమ్ పోతున్నాడు. అది ఇంపాసిబుల్. అసలు ఎలా పోతున్నాడని చెప్పేసి నేను ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాను. ఈ భూమి మీద ఎవరికి లేని డౌట్లు నీకే ఎందుకు వస్తాయిరా? సర్లే కానీ లెస్టర్కి ఫోన్ చేసి నా ప్రాబ్లం గురించి చెప్తాను. హలో లెస్టర్, ఎక్కడున్నావు లెస్టర్? ఫ్రాంక్లిన్, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైపోయింది. ఆల్రెడీ పొట్టోడు చెప్పేశాడు. ఇంతకీ నువ్వు ఏం చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసావా? ఒకవేళ ప్లాన్ వేయకపోతే నా దగ్గర బ్రిలియంట్ ఐడియా అయితే ఉందన్నమాట. అమ్మయ్యా లెస్టర్, నీకైతే నా ప్రాబ్లం అర్థమైపోయింది కదా. సర్లే కానీ నేను పొట్టోని తీసుకొని నీ దగ్గరికి అయితే వస్తాను. ఈ విషయం మాత్రం సీక్రెట్గా ఉంచు, సరేనా? ఎవరికి చెప్పకు. ఓకే, నేను ఎవరికి చెప్పను. త్వరగా వచ్చేసే మా ఇంటికి. అమ్మయ్యా, లెస్టర్ అయితే నాకు హెల్ప్ చేస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇప్పుడు పొట్టోని తీసుకొని లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కానీ మన పొట్టోడేంటో ఈరోజు విచిత్రంగా చేస్తున్నాడేంటి? మన చాపుగడి టుంటున్ లెక్క. అరే, ఏం చేస్తున్నావురా? దాన్ని తింటావేంటి కుంపు తీసి? తినడం కాదు బ్లాక్ మామయ్య, మన చాపుగాడేమో మనము పెరుగన్నం పెడతాము, చికెన్ పెడతాము. కానీ వాడేంటి ప్రతిసారి బ్లాక్ కలర్ చాక్లెట్ లాగా పోతాడు? అదే చూస్తున్నాను. రే, నాకైతే కోపం వస్తుంది, నిన్ను కొట్టాలని అనిపిస్తుంది. కానీ నిన్ను ముట్టుకుంటే నువ్వు డైమండ్ లాగా మారిపోతావు కదా. అన్నీ మూసుకొని నాతో వచ్చేసి మనం వెళ్ళాలి రెస్టర్ వాళ్ళ ఇంటికి. ఓకే బ్లాక్ మామయ్య, వస్తున్నాను. అది సర్లే కానీ నువ్వు అసలు ఏమీ సరిగ్గా చెప్పడమే లేదు. మన ఫ్యాన్స్ అందరికి కరెక్ట్ గా చెప్పు, ఎన్ని రోజులు ఎటు పోయావని చెప్పేసి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పేశాను కదరా పుట్టడా, మళ్ళీ చెప్పమంటావేంటి? నా పరువు తీయడంలో నువ్వైతే ఫస్ట్ ఉంటావురా. అది సర్లే కానీ నువ్వు టాపిక్ డైవర్ట్ చెయ్యకు బ్లాక్ మమ్మయ్య. అసలు నీకేమైందో చెప్పు. అసలు ఎన్ని రోజులు ఎటు పోయావు? అంటే ఏంటంటే, సో ఫ్రెండ్స్, నేను పొట్టోడైతే ఒక చిన్న పని పడి వేరే కంట్రీకి అయితే వెళ్ళాము. అక్కడ మాకు చాలా పని అయితే పడిందనమాట. సో కాబట్టి అందుకే ఎన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టట్లేదు. మన బ్లాక్ 7 వ్లాగ్స్ ఛానల్లో కూడా చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ 1 మంత్ దాటిందనమాట. ఇప్పటి వరకు కొత్త వీడియోస్ అయితే పెట్టలేదు. సడన్ గా వర్షం కూడా పడుతుందేంట్రా బాబు. సర్లే కానీ నేనేం మాట్లాడుతున్నాను, బ్లాక్ 7 వ్లాగ్స్లో వీడియోస్ పెట్టట్లేదని చెప్పేసి కదా. సో నేను పొట్టోడైతే చాలా వీడియోస్ అయితే తేయబోతున్నాము. అది 2 ఛానల్స్లో, బ్లాక్ 7 ప్లేస్ అండ్ బ్లాక్ 7 వ్లాగ్స్. సో మీరైతే రెడీగా ఉండండి, 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బ్లాక్ మమ్మయ్య, ఇప్పుడు మన ఫ్యాన్స్ అందరికి చెప్పావు కదా, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఫ్రెండ్స్, బ్లాక్ మమ్మయ్య ఒక అబద్ధం చెప్పాడు. అది ఏంటో తెలుసా? నేను బ్లాక్ మమ్మయ్య ఏ కంట్రీకి కూడా వెళ్ళలేదు. బ్లాక్ మమ్మయ్యకి మొన్న ఏం జరిగిందో తెలుసా? వేరే వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు బర్త్డే పార్టీ అని చెప్పేసి. అక్కడ ఫ్రీగా అన్ని వస్తున్నాయని చెప్పేసి అన్ని మెక్కేశాడు. ఫ్రీగా బిర్యానీ తిన్నాడు, కేకులు తిన్నాడు, డోనట్స్ తిన్నాడు, అన్ని తిన్నాడు, డోరా కేకులు కూడా తిన్నాడు. ఆఖరిగా ఏమైందో తెలుసా? బ్లాక్ మమ్మీకి లూజ్ మోషన్స్ అయితే అయ్యాయి అన్నమాట. రోజు 20-30 సార్లు టుంటుని పోతున్నాడు. దీనికోసమే కదరా పుట్టడా నువ్వు వెయిట్ చేస్తున్నావు. నా పరువు ఎప్పుడు తీద్దామని చెప్పేసి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా. సర్లే కానీ, సో ఫ్రెండ్స్, వీటి గురించి మనము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి డైమండ్ కార్స్ కదా. సో ఇప్పుడు మనం లెస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం పదా. బ్లాక్ మమ్మయ్య, నువ్వు ఎంత టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పేసినా కూడా నేను మా ఫ్యాన్స్ అందరం ఒకటే అన్నమాట. మేమందరము పొట్టోడి గ్యాంగ్. ఏమంటారు గ్యాంగ్? మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు బ్లాక్ మమ్మయ్య ఇష్టమా లేకపోతే ఈ పొట్టోడి ఇష్టమా? నా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు తెలుసా బ్లాక్ మమ్మయ్య.
ఓకే రా పుట్టడా, నేను ఒప్పుకుంటున్నాను, నీకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు సరేనా, నేను నీతో ఎటువంటి ఫైట్కి అయితే దిగాలని నాకైతే లేదు. సర్లే కానీ నేనైతే ఒప్పుకున్నాను. ఇక మనము ఆల్మోస్ట్ లెస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఈ గల్లీ దాటి ముందు స్ట్రీట్లోకి వెళ్ళంగానే ఇదే అన్నమాట లెస్టర్ వాళ్ళ ఇల్లు. కానీ ఇప్పుడు మనము లెస్టర్ ఏమని హెల్ప్ చేస్తాడో నాకు అర్థం కావట్లేదురా. ముందైతే లోపలికి వెళ్దాము. కానీ అంతకంటే ముందు ఈ డైమండ్ కార్ ని ఎక్కడైనా పార్కింగ్ చేయాలి బ్లాక్ మమ్మయ్య, లేదంటే ఎవరైనా వచ్చి రాబరి చేస్తారు. అమ్మయ్య, దీని కింద పెడితే ఎవరికి అవుపించదన్నమాట. సర్లే కానీ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. అవునరా పుట్టోడా, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. అసలే వర్షం పడుతుంది. ఇప్పుడు నేను జారి కింద పడ్డాననుకో, ఓరి దేవుడా. ఏంట్రా బాబు, లెస్టర్ డోర్ ఓపెన్ చెయ్యి. ఏదో సౌండ్ వచ్చింది, అంటే డోర్ ఓపెన్ అయిపోయినట్టుంది. సర్లే కానీ రే పుట్టోడా, ఇక్కడ నోరు మూసుకొని ఉండు. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి లెస్టర్ చెప్పింది వినాలి. కానీ లెస్టర్, ఏం చేస్తున్నావు ఇక్కడ? మ్యాచ్ ఏంటిది నువ్వు చేసేది? మెడిటేషనా? మెడిటేషన్ ఫ్రాంక్లిన్, ఇలా చేస్తే మోషన్ చాలా సాఫ్ట్ గా ఉంటుందంట. నీలాగా మోషన్ రోజు రాదు. జోక్ చేశాను. సరేలే, ప్లాన్ చెప్పకంటే ముందు నాకు చాలా డబ్బులు కావాలి. లేకపోతే నీకు డైమండ్ పవర్ ఉందని చెప్పేసి అందరికీ చెప్పేస్తాను. ఏంటి లెస్టర్, నువ్వు ప్లాన్ చెప్తావని చెప్పేసి నీకు పొట్టోడంతా చెప్పేశాడు, ఇప్పుడేమో మమ్మల్ని మోసం చేస్తావా? కానీ నిన్ను ముట్టుకుంటే నువ్వు డైమండ్ లాగా మారిపోతావే. ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయాలి కదరా పుట్టుడా. ఇక ప్లాన్ ఏంటో చెప్పు ఫాస్ట్గా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి మన డైమండ్ కార్స్ అన్నీ అమ్మేద్దాము. కానీ నీ పవర్ ఎప్పటి వరకు ఉంటుందో నీకు తెలీదు, ఎవరికి తెలీదు. నీకు పవర్ ఉన్నంత వరకు నువ్వు డైమండ్ కార్స్ ని, అంటే నార్మల్ కార్స్ ని డైమండ్ లాగా మార్చి సీక్రెట్ బంకర్ కి అయితే తీసుకొనిరా. ఇదేదో ప్లాన్ చాలా బాగుంది లెస్టర్. ఇక మనము ఫాస్ట్గానైతే వెళ్ళిపోదాం పదా. లెస్టర్ ఏం చెప్పాడంటే ఈ పవర్ నాకు ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. సో కాబట్టి నేనైతే మన డైమండ్ కార్స్, అదే ఐ మీన్ మామూలు కార్స్ని డైమండ్ లాగా మార్చి సీక్రెట్ బంకర్ లోపలికైతే తీసుకొని వెళ్ళాలి. కానీ నువ్వు చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నువ్వు ఫాస్ట్ గా కార్స్ ని డైమండ్ లాగా మార్చేసావనుకో, అందరూ చూస్తారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి నిన్నే పట్టుకుంటారు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే యాంటి బ్లాక్ మమ్మీ, అయితే అప్పుడు కూడా ఇలానే వెదర్ చేంజ్ అయిపోయింది. సడన్ గా ఒక్కొక్క సెకండ్ లో ఒక్కొక్క వెదర్ అయితే చేంజ్ అయిపోతుంది. అది సర్లే కానీ నువ్వు ఇలా డైమండ్ కారు పట్టుకొని రోడ్ల మీద ఫాస్ట్ గా ఇలా నడిపావనుకో, అందరూ కూడా చూస్తారు బ్లాక్ మమ్మీయ. అసలు మనము వేగంగా వెళ్ళిపోదాం పదా. నాకు లెస్టర్ అంకులు, మీ సీక్రెట్ బంకర్ లో బాత్రూమ్ ఉందా? ఎందుకంటే నాకు మళ్ళీ బాత్రూమ్ వస్తుంది. రే ఏంట్రా నువ్వు ఈరోజు ఏం తిన్నావురా బాబు? మార్నింగ్ బీచ్లో పోయావని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి? అంటే నువ్వే కదా బ్లాక్ మమ్మీ నిన్న చికెన్ బిర్యానీ తీసుకొని రమ్మని చెప్తే పప్పు తీసుకొని వచ్చావు. పప్పు తింటే పిత్తులు వస్తాయి. ఓకే, ఫైనల్గా లెస్టర్ సీక్రెట్ బంకర్ దగ్గరకైతే దాదాపు వచ్చేసాను. కానీ కార్ కంట్రోల్ అవ్వట్లేదు. ఎవరిని కూడా క్రాష్ చేయకూడదురా బాబు. ఎవరిని క్రాష్ చేసినా వాళ్ళు డైమండ్ లాగా మారిపోతారు. అది సర్లే కానీ ఒక్క నిమిషం. లెస్టర్, నీ సీక్రెట్ బంకర్ బయట వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ బ్యాడ్ గైస్ అన్నమాట. వీళ్ళని ఎంత త్వరగా ఇక్కడి నుంచి పంపిస్తే అంత తొందరగా మనము లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇలా స్కిడ్ కొట్టినా బుల్లెట్స్ కొట్టినా వాళ్ళు భయపడరు. ఏంటి బ్యాడ్ గైసా? ఈ లాస్ శాంటోస్లో నాకంటే బ్యాడ్ గాయ్ ఎవరు లేరు. వీళ్ళంటి బుల్లెట్స్ ఫైరింగ్ చేసినా కూడా భయపడట్లేదు. రే ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా? లేకపోతే ఒక్క నిమిషం, ఎవడో నన్ను షూట్ చేస్తున్నాడు. అయిపోయావురా బాబు. అసలైన బ్యాడ్ గాయ్ వీడు అనుకుంటా, అందుకే భయపడుతున్నాడు. హెడ్ షాట్. వీడైతే అయిపోయాడు. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నట్టున్నారు. వీళ్ళ టైర్ అయితే పంచర్ చేసేద్దాము. వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోకుండా ఉంటుంది కదా. లెస్టర్, ఇక ఫాస్ట్గా అది సర్లే కానీ లోపలికైతే సీక్రెట్ బంకర్ లోపలికి మనము వెళ్ళొచ్చు. కానీ డైమండ్ కార్ని ఎలా అని తీసుకెళ్దాము? ఈ లెస్టర్ అందుకే కొత్త టెక్నాలజీ అయితే వాడాడు. సీక్రెట్ బంకర్ టనల్ దగ్గరికి వచ్చి నేను చెప్పిన పాట పాడితే మనము లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఓకే కానీ వీళ్ళందరూ మనల్ని చూస్తున్నారు.
వీళ్ళేమో ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు. వీళ్ళ మీదనైతే కొంచెం ఈ పాయిజన్ అయితే వేసిద్దాము. ఈ పాయిజన్ ఏం చేస్తుందంటే వాళ్ళని కళ్ళు తిరిగేలాగా చేస్తుంది. వాళ్ళు పడుకుంటారు ఇంకా. అది సర్లే కానీ లెస్టర్ అంకులు, అసలు ఏదో పాస్వర్డ్ చెప్పావు పాట అని చెప్పేసి, అది ఏం పాట? నేనే చెప్తాను, ఇక్కడికి తీసుకెళ్ళండి. ఏ జిల్ జిల్ జిగా జిగా జిల్ జిల్ జిగా జిగా అయిపోయింది. ఏంటి, నువ్వు ఆ పాట పాడితే ఇప్పుడు మనము సీక్రెట్ బంకర్ లోపలికి వచ్చామా? ఇదేం పాస్వర్డ్ లెస్టర్? జిల్ జిల్ జిగా జిగా జిల్ జిల్ జిగా జిగానా? తప్పు చెప్పావు. జిల్ జిల్ జిగా జిగా జిల్ జిల్ జిగల్ జిగా అయిపోయింది అని చెప్పాలి. ఏంటి అయిపోయింది అనేది కూడా పాస్వర్డేనా? అయితే నేను చెప్తాను, ఒకసారి విను లెస్టర్ అంకులు. జిల్ జిల్ జిగా జిగా జిల్ జిల్ జిగా జిగా అయిపోయింది. అవును, మన పుట్టుడు పాస్వర్డ్ అయితే కరెక్ట్ గా చెప్పాడు. ఇక ఫ్రాంక్లిన్ నువ్వే చెప్పు. ఇందులో చెప్పడానికి ఏముంది, నాకు గుర్తుందిలే. జిల్ జిల్ జిగా జిగా జిల్ జిల్ జిగల్ జిగా. అయిపోయింది. తప్పు చెప్పావు, మళ్ళీ చెప్పు. అబ్బా లెస్టర్, అసలు నీకు ఈ విషయం ఎందుకు చెప్పానో అని అనిపిస్తుంది. టార్చర్ చేస్తున్నావు. ఏదో పాట పాడమంటున్నావు ఏంటి అప్పటి నుంచి? సర్లే కానీ ఇప్పుడు అటువైపు ఎలా వెళ్ళాలి? కార్లో ఏదో పవర్స్ అయితే ఉన్నాయి కదా నా కార్కి. ఒక నిమిషం. ఇప్పుడు ఓరి దేవుడు, అబ్బా ఏంట్రా బాబు, కార్ అంతా ఉల్టా అయిపోయింది. సర్లే కానీ బ్లాక్ మమ్మయ్య, ఇప్పుడు మనము లెస్టర్ అంకుల్ చెప్తుంది ఏంటంటే అన్ని కార్స్ డైమండ్ కార్స్ లాగా మార్చి ఇక్కడికి తీసుకొని రావాలి, అంతే కదా? అవునరా పుట్టుడా, నేను చెప్పింది అదే. ఫ్రాంక్లిన్, నేను ఇక ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి కార్స్ అన్నిటిని డైమండ్ లాగా మార్చి తీసుకొని రండి. ఓకే లెస్టర్, ఇక నేను పొట్టుడైతే వెళ్ళిపోతున్నాము. పదరా పొట్టుడా, ఆ పాస్వర్డ్ చెప్పాల్సింది నువ్వే. నాకైతే సరిగ్గా పాస్వర్డ్ అయితే తెలీదు. నిజం చెప్పాలంటే నాకు పాటలైతే రాదనమాట. అందుకే పాస్వర్డ్ చెప్పాలని నాకు లేదు. సరే కానీ బ్లాక్ మమ్మయ్య, నాకైతే గుర్తుంది బ్లాక్ మమ్మయ్య. జిల్ జిల్ జిగా జిగా జిల్ జిల్ జిగా జిగా అయిపోయింది. రే పొట్టుడా, చెప్పాల్సిన దగ్గర చెప్పురా బాబు. ఆ పాట వింటూనే నాకు చిరాకులేస్తుంది. సర్లే కానీ ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. ఓకే బ్లాక్ మమ్మయ్య, ఇక నన్ను పాస్వర్డ్ చెప్పమంటావా? ఇప్పుడే వదిలే, కొద్దిసేపు కొద్ది దగ్గరికి వెళ్ళాక చెప్తాను. జిల్ జిల్ జిగా జిగా జిల్ జిల్ జిగా జిగా అయిపోయింది. 1 hour later. 1 అవర్ నుంచి బ్లాక్ మమ్మయ్య ఏ వెహికల్ ని డైమండ్ లాగా మార్చుతాడా అని చెప్పేసి చూశాను. కానీ బ్లాక్ మమ్మయ్య ఏం చేశారో చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ ని డైమండ్ లాగా మార్చేశాడు. ఓ పిచ్చి బ్లాక్ మమ్మయ్య, ఇప్పుడు ఈ డైమండ్ ట్రైన్ ని నువ్వు లెస్టర్ అంకుల్ సీక్రెట్ బంకర్ లోపలికి ఎలా తీసుకెళ్తావు? రే పొట్టోడా, నీకు చెప్పేది అర్థం కావట్లేదా? లెస్టర్ ఏం చెప్పాడు? నాకు ఈ డైమండ్ పవర్ ఎంతసేపు ఉంటుందో తెలియదని చెప్పాడు. కాబట్టి మనము ఎంత డైమండ్ కలెక్ట్ చేస్తే అంత లాభం అయితే ఉంటుంది. చిన్న వెహికల్స్ డైమండ్ లాగా మారిస్తే చాలా తక్కువ డబ్బులు వస్తాయి. అదే ఇంత పెద్ద ట్రైన్ డైమండ్ లాగా మార్చామనుకో, మనకి చాలా డబ్బులు వస్తాయి పుట్టుడా. అది కూడా కరెక్టే, కానీ నేనేమంటున్నానంటే ఇంత పెద్ద ట్రైన్ ని మనము సీక్రెట్ బంకర్ లోపలికి ఎలా అని తీసుకెళ్ళగలుగుతాము? లెస్టర్ ఏదో సీక్రెట్ పేరైతే ఏదో చెప్పాడు కదా, పాస్వర్డ్. కానీ ఇదేంట్రా బాబు, ట్రైన్ అంతా పల్టీలు కొట్టేస్తుంది. ఓరి దేవుడా, ఇంత పెద్ద ట్రైన్, అరే గాల్లో కూడా ఎగురుతుంది ఏంట్రా ఇది? నిజంగా ఈరోజు అంతా విచిత్రంగా జరుగుతుందిరా. ఇది ఒక కలలాగా అనిపిస్తుంది, నిజంలాగా అనిపించడం లేదు. పాస్వర్డ్ గురించి నువ్వు మర్చిపో బ్లాక్ మమ్మయ్య, నాకైతే సీక్రెట్ బంకర్ పాస్వర్డ్ అయితే గుర్తుంది. నువ్వు రోడ్డు చూసి నడుపు బ్లాక్ మమ్మయ్య, ఎందుకంటే నువ్వు ఎవరిని వెనక క్రాష్ చేసావు, డైమండ్ లాగా మారిపోయినట్టుంది. సర్లే కానీ ఎవరిని క్రాష్ చేయకు బ్లాక్ మమ్మయ్య. కానీ ఒక నిమిషం, మనము ట్రైన్ ని రోడ్డు మీద నడుపుతున్నాము. లెస్టర్ అంకుల్ వస్తున్నాము. బ్లాక్ మమ్మయ్య అసలు మెంటల్ పనులు చేస్తున్నాడు. మొత్తం ట్రైన్ ని డైమండ్ లాగా మార్చేశాడు. కట్ చేసి వస్తున్నాం మేము. ఫ్రాంక్లిన్, పోలీస్ ఆఫీసర్స్ కి మీరున్న లొకేషన్ తెలిసిపోయింది. మీరు అర్జెంట్ గా ఫాస్ట్ గా సీక్రెట్ బంకర్ లోపలికి వచ్చేసేయండి. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. ఓకే లెస్టర్, వస్తున్నాను. నాకేమన్నా ఇలా ఆడుకోవాలని చెప్పేసి ఉందా? సీక్రెట్ బంకర్ దగ్గరికి అయితే దాదాపు వచ్చేసాను. ఫోన్ అయితే కట్ చేసి పడేసేయి. రేపొట్టుడా ఫోన్ కట్ చేయరా. లెస్టర్ ఎప్పుడు ఫోన్ కూడా కట్ చేయడు. సర్లే కానీ ఇప్పుడు సీక్రెట్ బంకర్ లోపలికి ఇది ఎలా తీసుకెళ్ళాలి? అరే అందరినీ గుద్ది పడిస్తున్నానే. ఇప్పుడు అందరూ డైమండ్ లాగా మారిపోతారు. ఊరి దేవుడా, ఇది అనుకున్నాను
కనీసం దీని లోపలికి కూడా వెళ్ళట్లేదే గ్యారేజ్ లోపలికి. నాకు తెలిసి మనము పాస్వర్డ్ ఇక్కడి నుంచే చెప్పాలనుకుంటా. ఒకసారి ట్రై చేస్తాను. జిల్ జిల్ జిగా జిగా జిల్ జిల్ జిగా జిగా. అయిపోయింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. లాస్ సెంటర్స్ లో అందరికంటే బ్రిలియంట్ గా ఎవరైనా ఉన్నారంటే అది మా బ్లాక్ మమ్మీనే కదా బ్లాక్ మమ్మయ్య. అవునరా పుట్టడా, అది నేనే అన్నమాట. అండ్ అలానే లాస్ సెంటర్స్ లో చాలా పిత్తులు పిత్తది కూడా బ్లాక్ మమ్మీనే కదా బ్లాక్ మమ్మయ్య. ఏం మాట్లాడుతున్నారు పుట్టడా? అది అలాంటి పనులు నేను చేయను. అది మన పొట్టోడి చేస్తాడు. ఫోటో వద్దు ఏమొద్దు సర్లే గాని ఇప్పుడు ఈ డైమండ్ ట్రైన్ ఇక్కడనే విడిచిపెట్టి ఇంకొక వెహికల్ అయితే డైమండ్ లాగా మార్చేద్దాం పదా. అమ్మయ్య, చాలా సేపటి తర్వాత నేను పొట్టోడు ఎక్కడికి వచ్చామో చూశారు కదా. మిలిటరీ బేస్కి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గాల్లో వెళ్తుంది కదా హెలికాప్టర్, అలాంటి వెహికల్స్. ఒకవేళ అలాంటి పెద్ద వెహికల్ని నేను ఇప్పుడు డైమండ్ లాగా మార్చేశాననుకో, అప్పుడు నాకు చాలా డబ్బులు అయితే వస్తాయన్నమాట. సరేరా కానీ నత్తిపోతుందేంట్రా, ఫాస్ట్గా పద వెళ్ళిపోదాము. బ్లాక్ మమ్మయ్య జాగ్రత్తగా వెళ్ళు బ్లాక్ మమ్మయ్య. పోలీస్ ఆఫీసర్స్ చూస్తారు. నువ్వు అలా వెళ్ళిపోయావనుకో దొరికిపోతావు. ఒకసారి రైట్ చూడు బ్లాక్ మమ్మయ్య, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అది పోలీస్ కాదురా, మిలిటరీ సోల్జర్. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మై సార్, నా పేరు మార్చాలి కదా, మర్చిపోయాను. నా పేరు సుభాష్. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ హెలికాప్టర్స్ని క్లీన్ చేయడానికి అయితే వచ్చానన్నమాట. అది కూడా మిలిటరీ కర్నల్ సార్ నన్ను క్లీనింగ్ అయితే పిలిచాడు. ఇక్కడ ఒప్పిస్తున్నాడు కదా పొట్టడు, వీడు నా అసిస్టెంట్ అన్నమాట. ఓకే త్వరగా వెళ్ళి క్లీన్ చేయండి. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. ఇక నేను హెలికాప్టర్ని అయితే క్లీనింగ్ అయితే చేస్తాను. కానీ అరే పొట్టోడు, హెలికాప్టర్ని ముట్టుకుంటే హెలికాప్టర్ డైమండ్ లాగా మారిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయాలరా బాబు? ఒక పని చేద్దామా రే పొట్టోడా, ఆ మిలిటరీ సార్ని అంటే నా సోల్జర్ని డైమండ్ లాగా మార్చి పడేద్దామా? నాకు మిగిలిన ఆప్షన్ అదొకటే ఉందిరా పొట్టడా. అది ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ అయితే చూపిస్తాను. అమ్మయ్యా, ఈ సార్ని డైమండ్ లాగా మార్చేశాను కదా. కానీ ఇప్పుడు మనము ఈ డైమండ్ అంటే ఈ హెలికాప్టర్ని డైమండ్ లాగా మారిస్తే మనకి ఏమీ రాదు. ఎందుకంటే వెహికల్ చాలా చిన్నగా ఉంది కదా. ఒక్క నిమిషం రే పొట్టుడా, ఇక్కడ మిలిటరీ కర్నల్ సార్ కదా అది. నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఒక్క నిమిషం. మిలిటరీ కర్నల్ ఆఫీసర్ చేతిలో ఉన్నది డైమండ్ మొబైల్ రా. అవును బ్లాక్ మమ్మయ్య, మిలిటరీ కర్నల్ సార్ దగ్గర చేతిలో డైమండ్ ఫోన్ ఉంది. అంటే అప్పుడు మనల్ని పోలీస్ ఆఫీసర్స్ వెంబడి పడ్డారు కదా, అది ఆ డైమండ్ తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళే తీసుకొని మిలిటరీ కర్నల్ సార్ ఆ డైమండ్ తో ఫోన్ తయారు చేసుకున్నాడు. మనల్ని మోసం చేయడానికి అరెస్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేశారు. ఈ మిలిటరీ కర్నల్ సార్ ని ఎలాగైనా డైమండ్ లాగా మార్చి పడేసే బ్లాక్ మమ్మయ్య. ఓకే రా పుట్టుడా, ఇక నేను మిలిటరీ కర్నల్ సార్ని వెనక నుంచి మెల్లగా వెళ్ళి డైమండ్ లాగానైతే మార్చేస్తాను. ఒక్క నిమిషం. ఒకవేళ చూశాడనుకో నా పని అంతే. ఇంకా నువ్వెందుకు వచ్చావురా పుట్టుడా? సరే కానీ ఇప్పుడు డేర్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. హలో ఎక్స్క్యూజ్ మీ, నేను మీకోసం ఎందుకు వచ్చానంటే ఎందుకే అన్నమాట. డైమండ్ లాగా మారిపోయాడు. ఇక ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదరా పుట్టడా. ఇక మనకి టైం లేదు. ఇప్పటికే ఇద్దరు సోల్జర్స్ని అంటే ఒక సోల్జర్ని అండ్ అలానే కర్నల్ ఆఫీసర్ని కూడా డైమండ్ లాగా మార్చేశాము. ఎవరన్నా చూశారనుకో అంతే ఇంకా మన పని. బ్లాక్ మమ్మయ్య, ఇంతకీ నువ్వు అసలు ఏ కార్ని అంటే ఏ వెహికల్ ని డైమండ్ లాగా మార్చుదామని అనుకుంటున్నావో నాకు ఇప్పటికీ అర్థమే కావడం లేదు. రే పుట్టడా, నాకు చాలా టైం తక్కువ ఉంది అని అనిపిస్తుంది. ఆ తక్కువ ఉన్న టైంలోనే మనం ఏదన్నా పెద్ద వెహికల్ని డైమండ్ లాగా మార్చేద్దాము. మన దగ్గర ఆల్రెడీ ఒక కార్ అయితే డైమండ్ ఉంది అండ్ అలానే బీచ్లో బగ్గీ ఉంటుంది కదా చిన్నది, దాన్ని కూడా డైమండ్ లాగా మార్చేసాము. వీడెక్కడ పోయాడు? రే పుట్టడా, వస్తున్నావా? సర్లే కానీ ఇంకా మనము ట్రైన్ని కూడా డైమండ్ లాగా మార్చేసాం కదా. అండ్ ఇప్పుడు ఏదన్నా పెద్ద జెట్ ప్లేన్ అయితే మార్చేద్దాము. ఒక్క నిమిషం. అక్కడ ముగ్గురు సోల్జర్స్ ఉన్నారా పుట్టడా. మనము ఏది పట్టించుకోకుండా నార్మల్ పర్సన్ లాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఇక్కడికి వచ్చి 10 minutes అవుతుంది బ్లాక్ మమ్మయ్య. నాకు ఎటువంటి పెద్ద వెహికల్ అయితే అవుపించడమే లేదు. ఎందుకు అవుపించావురా పుట్టడా? ఒక్క నిమిషం. నాకు అవుపించింది ఇక్కడ చూసావా? ఓరి దేవుడా, ఏంట్రా బాబు ఇలా పడ్డాను. ఇది అతి భయంకరమైన పెద్ద జెట్. కానీ ఒక నిమిషం, ఇక్కడ ఒక సోల్జర్ ఉన్నాడు. ఇప్పుడు వెనక నుంచి వెళ్ళి ఈ సోల్జర్ని కూడా డైమండ్ లాగా మార్చేయాలి. బ్లాక్ మమ్మయ్య, నాకు ఎందుకో నువ్వు దొరికిపోతావని చెప్పేసి అనిపిస్తుంది బ్లాక్ మమ్మయ్య. ఎందుకంటే
నువ్వు అందరినీ డైమండ్ లాగా మారుస్తూనే ఉన్నావు. నేనైతే సీక్రెట్ గా సైలెంట్ గా ఉంటాను వెనకనే. ఓకేరా పుట్టడా, నువ్వు నా వెనకనే ఉండు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదురా పుట్టడా. ఎందుకంటే వాళ్ళు నన్ను ముట్టుకున్నా కూడా వాళ్ళే డైమండ్ లాగా మారిపోతారు కదా. హలో సార్, ఎలా ఉన్నారు? అన్నం తిన్నారా? లేకపోతే తినండి, తీసుకోండి. అమ్మయ్యా, ఈ సోల్జర్ కూడా డైమండ్ లాగానైతే మారిపోయాడు. ఇక మనము ఫాస్ట్గా ఈ జెట్ ప్లేన్ అయితే తీసుకుని వెళ్ళిపోదాము. అదిగో అక్కడ ఇంకొక ఆఫీసర్ అయితే ఉన్నాడు. అతను చూడకంటే ముందే మనము దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం పదరా పుట్టుడా. ఇందులో ఒకే సీట్ ఉంటుంది. నువ్వైతే వెనక కూర్చో, సరేనా? త్వరగా వచ్చి కూర్చోరా పుట్టుడా, మనకైతే టైం లేదు. అమ్మయ్యా, నేనైతే కూర్చున్నాను. ఇక ఈ డైమండ్ లాగానైతే మారిపోయింది, కానీ చేసి కూడా మొదలైపోయిందిరా పుట్టుడా. మనము ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. వారి దేవుడు బ్లాక్ మమ్మీయా, అందరూ మనల్ని షూట్ చేస్తున్నారు బ్లాక్ మమ్మీయా. కానీ వారి దేవుడు వెనక నుంచి రాకెట్ మిసైల్ వామ్మో వస్తూనే ఉన్నాయి బ్లాక్ మమ్మీయా. ఒక్క మిసైల్ కరెక్ట్ గా తాకట్లేదు, అంటే తాకుతున్నాయి కానీ మనది జెట్ డైమండ్ లాగా మారిపోయింది కాబట్టి మనకి ఏం కావట్లేదు అనుకుంటా. కానీ నాకు వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉంది బ్లాక్ మమ్మీయా. అంతే అంటావారా పుట్టడా? ప్రతిసారి మనల్ని వీళ్ళు షూట్ చేసి పేల్చి పడేస్తారు. కానీ ఈసారి మన దగ్గర డైమండ్ వెహికల్ అయితే ఉంది కదా, డైమండ్ జెట్. కాబట్టి మనం కూడా వీళ్ళ మీద రివెంజ్ అయితే తీర్చుకుందాము. ఇప్పుడు వీళ్ళని షూట్ చేసి పడేద్దాము. ఈ జెట్లో బుల్లెట్స్ అయితే ఉన్నాయి కదా, అదిగో షూట్ చేసి పడేసాను రా పుట్టుడా. వాళ్ళ జెట్ అయితే పేలిపోయింది కింద సముద్రంలో. అమ్మయ్యా, అయిపోయారు. సూపర్ రా పుట్టుడా. అలా ఎలా షూట్ చేసి పడేసావు బ్లాక్ మమ్మీయా? నీకు కళ్ళు సరిగ్గా అవుపించావు కదా. నువ్వు చాలా గ్రేట్ బ్లాక్ మమ్మీయా. సో ఫ్రెండ్స్, అందరూ కమెంట్ సెక్షన్ లో జై బ్లాక్ మమ్మీయా, నీకంటే బ్లాక్ ఎవరు లేరు అని చెప్పి కమెంట్ చేయండి. ఆ, ఏమన్నావురా పుట్టుడా? ఏదో అన్నావే, నాకు సరిగ్గా వినిపించట్లేదు. ఏం లేదు బ్లాక్ మమ్మీయా, నీకంటే సూపర్ స్టార్ ఎవరు లేరు అని చెప్పి కమెంట్ చేయమని చెప్పాను. అది సర్లే కానీ వారి జోడు ఏంటి బ్లాక్ మమ్మీయా? ఇది 360 డిగ్రీస్ ఎందుకు తిరుగుతుంది? అలా తిప్పావనుకో రెక్కలు ఎక్కడికెక్కడికి విరిగిపోతాయి. అప్పుడు మనము క్రాష్ చేసి పోతాము. ఎటు తీసుకుపోతున్నావు బ్లాక్ మమ్మీయా? అసలు నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్ గా పోనివ్వమా, క్రాషింగ్లు చెయ్యకు బ్లాక్ మమ్మీయా. అదిగో ముందు సీక్రెట్ బంకరు. ఎంత స్పీడ్ గా వెళ్తే ల్యాండింగ్ చెయ్యలేము. స్లో చెయ్యి వామ్మో, గుద్ది పడేసాడే. అమ్మయ్యా, ఫైనల్ గా డైమండ్ జెట్ ని కూడా తీసుకొని వచ్చేసామరా పుట్టడా. ఇంత పెద్ద డైమండ్, అది కూడా జెట్. ఇందులో ఉన్న మిసైల్స్ కూడా డైమండ్ లాగా మారిపోయాయి. ఇది మనం అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. లెస్టర్, అన్నీ తీసుకొని వచ్చేసాను. ఇక నేను అలసిపోయాను. ఈ అన్ని డైమండ్ వెహికల్స్ నేను అమ్మి పడిస్తే చాలా డబ్బులు వస్తాయి అన్నమాట. అలా ఫ్రాంక్లిన్ అనుకున్నట్టే లెస్టర్ తో డీల్ కుదిరించుకొని ఆ వెహికల్స్ అన్నిటినీ అమ్మేశాడు. 6 నెలల తర్వాత ఫ్రాంక్లిన్ తనకు ఒక సొంత జ్యువెలరీ షాప్ అయితే పెట్టుకున్నాడు. అమ్మయ్యా, ఎన్నో రోజుల తర్వాత నాకంటూ ఒక సొంత బిజినెస్ అయితే ఉందన్నమాట. అదేంటంటే జ్యువెలరీ షాప్. ఇక్కడున్న వెహికల్స్ ని డైమండ్ లాగా మార్చి వెహికల్స్ అని వస్తుంది. ఇక్కడున్న జ్యువెలరీ అన్ని డైమండ్స్ అన్నమాట. అది నేను తయారు చేసిన డైమండ్స్. ఆ వెహికల్స్ అన్నిటితో నేనైతే ఒక షాప్ అయితే పెట్టుకున్నాను. అండ్ నా దగ్గర ఉన్న సూపర్ పవర్ కూడా తగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు నా షాప్ని బయట నుంచి చూపిస్తాను. అరే, నా షాప్లో ఎవరన్నా లాక్ చేసింది? అమ్మయ్యా, బయటికైతే వచ్చేసాను. ఇదే అన్నమాట నా షాప్. ఇప్పుడు ఈ షాప్లో నేను బిజినెస్ అయితే నడిపిస్తున్నాను, కానీ ఎవరు వచ్చి కొనుక్కోవట్లేదు. నిద్రలో నుంచి లేరా? ఎంతసేపు పడుకుంటావు? ఏమన్నాడు? నన్ను ఎందుకు అలా తిట్టిపోతున్నాడు? నేనేమనక ముందే నన్ను అలా తిట్టిపోతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? డైమండ్ షాప్కి ఓనర్ అన్నమాట. ఏమనుకుంటున్నావు నా గురించి? నిద్రపోతున్న పంది అని అనుకుంటున్నాను. ఏంటి వింతగా జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి మేడం మీరు అలా చూస్తున్నారు దయ్యంలాగా? ఎంతసేపు పడుకుంటావు? లే. ఏంటి, ఎంతసేపు పడుకుంటావా? ఎవరు పడుకున్నారు మేడం? నేను నిల్చొనే ఉన్నాను కదా ఇక్కడ. మీకు కళ్ళు సరిగ్గా అవుపించట్లేదు అనుకుంటా. అందుకే అంత పెద్ద స్పెట్స్ పెట్టుకుని దయ్యంలాగా ఎందుకు చూస్తున్నారు మీరు? అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. టైం వచ్చేసి 12:46 అవుతుంది. పొట్టోడు కూడా నాకు ఫోన్ చేయట్లేదే. మనమే పొట్టోడికి ఫోన్ చేద్దామా? రే పొట్టోడా, ఫోన్ లేపురా బాబు. రే పొట్టోడా, ఫోన్ లేపమంటే లేపవేంట్రా?
ఎంతసేపు రా బాబు ఏంటిది ఎక్కడికి వచ్చాను అమ్మయ్య బ్లాక్ మమ్మయ్య ఫైనల్ గా నిద్ర నుంచి లేసావా 2 రోజుల నుంచి పడుకొనే ఉన్నావు మొద్దు నిద్ర ఎంతసేపు పడుకుంటావు ఏదో కల వచ్చినట్టుంది కదా నీకు అప్పటి నుంచి అరుస్తూనే ఉన్నావు ఏంటి ఇదంతా కలనా ఓరి దేవుడా ఇదంతా కల కాదు ఇదంతా నిజమే నా కారు డైమండ్ లాగా మార్చేశాను అమ్మేశాను కానీ ఇది నార్మల్గా మారిపోయింది అంటే ఇది నిజమే ఎందుకంటే గెరేజ్లో ఉంది డైమండ్ కార్ రేపొట్టుడా డైమండ్ అక్కడ ఉంది చూడరా ఇది నా కలలో కాదనమాట ఇది నా నిజమన్నమాట ఎందుకంటే అది నేను తెచ్చిన డైమండ్ కార్ కానీ సడన్గా మాయమైపోయిందేంటి అంటే ఇది నిజంగానే నా కలనా ఓరి దేవుడా అంటే అప్పటి నుంచి పోలీస్ చేసింగ్లు డైమండ్ ట్రైన్ డైమండ్ జెట్ అవన్నీ అబద్ధమా అంతా నిజమనుకున్నాను కదరా పుట్టుడా నీకే ఇలాంటి కళలు వస్తాయి అంటే బ్లాక్ మమ్మయ్య సర్లే గాని సాయంత్రం టైం అయింది కదా బయటికి వెళ్ళి వేడి వేడి బజ్జీలు మిర్చీలు తిని వద్దాం పదా